హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నర్చీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే వినాయక చవితి కదా. నేను ముందు వీడియోలో చెప్పా కదా, నేను మా ఇంట్లో విగ్రహం అయితే పెట్టుకుంటాం. లాస్ట్ ఇయర్ నుండి అయితే స్టార్ట్ చేశామని. ఇంకా నేను మా ఇంట్లో అయితే పెయింటింగ్ వర్క్ జరుగుతుంది అని చెప్పాను కదా. 90% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా 10% వర్క్ ఉంది. అయితే ఈవినింగ్ వర్క్ అయితే క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా పూజ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాం. తోరణాలు కట్టుకోవడం, పూలు కట్టుకోవడం, గుమ్మాలకైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా చిన్ని వినాయకుడికి, మా క్యూట్ బొజ్జ గణపయ్యకి అయితే పూలదండ రెడీ చేస్తున్నా. నేను చిన్ని గణపయ్య కదా, బయట పూలదండలు కూడా చాలా కాస్ట్ ఉన్నాయి. మనం రెడీ చేయించుకోవడానికి ఇంకా టైం పడుతుంది అన్నారు. కాస్ట్ ఉన్నా సరే కానీ మనము చేయించుకోవాలి, రెడీ చేయించుకోవాలనుకున్నప్పుడు పెట్టగలుగుతాంలే, అంటే మన ఇష్టం కదా అది. కాకపోతే కొంచెం టైం పడుతుంది అన్నారు. పెద్ద పెద్ద ఉన్నాయి దండలు అయితే, పూల దండలు అయితే. ఇంకా నేనే ఇంట్లో కుల్ల పూలు తీసుకొని, చామంతి రోజ్ తీసుకొని అయితే నేనే మాలలాగా దండలాగా అయితే కూర్చాను. ఎలా ఉందో చెప్పండి. మేమైతే మా గణపయ్యని మా పూజా రూమ్లోనే పెట్టుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇక్కడే పెట్టుకున్నాం, ఈ ఇయర్ కూడా ఇక్కడే పెట్టుకోవాలనుకుంటున్నాం. కానీ ఫైనల్గా పూజ కంప్లీట్ అయ్యేలోపు మేము డిసైడ్ అయింది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుండి అయితే మేము గణపయ్యని అయితే బయటనే పెట్టుకోవాలని చెప్పేసి, హాల్లో అయినా ఇట్లా మంచిగా డెకరేషన్ చేసుకొని. ఎందుకంటే ఈ ఇయర్ మేము చాలా ఇబ్బంది అనిపించింది. మా అందరము పూజ రూమ్ చిన్నగా ఉంటుంది కాబట్టి అందరం అక్కడే కూర్చొని పూజ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అనిపించింది. లాస్ట్ ఇయర్ మేము 4 మెంబర్స్ అయినా కూడా ఇబ్బంది అనిపించుండే, కానీ ఈ ఇయర్కి గుర్తులేదు అది. ఇంకా ఈ ఇయర్ మా నాన్నమ్మ తాతయ్య ఉండే, ఇంకా అసలుకి కూర్చోవడానికి కూడా ప్లేసే లేదు, చిన్నగా ఉండడం వల్ల పూజా రూము. సో మేమైతే నెక్స్ట్ ఇయర్ నుండి హాల్లో బయట పెట్టుకుంటాం మంచిగా డెకరేషన్ చేసుకొని. మా నాన్నమ్మ అయితే చూడండి ఎంత బాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో. ఇంకా నెక్స్ట్ అయితే పూజ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. గణపయ్యని కూర్చోబెట్టడానికి పీట క్లీన్ చేసుకొని మంచిగా ఒక వైట్ క్లాత్ కొత్తది తీసుకొని మంచిగా పీటకు సరిపోయేంత మెజర్మెంట్స్ మంచిగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని మంచిగా క్లాత్కి బొట్టు పెట్టి పూజ చేసుకొని నెక్స్ట్ ఇక గణపయ్యని అయితే పీటపై కూర్చోబెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసినాం. గంధం కుంకుమతో గణపయ్యకి బొట్టు పెట్టుకొని పూలు పెట్టి చిన్నగా మామూలుగా అయితే సింపుల్గా డెకరేషన్ అయితే చేసుకొని పూజ స్టార్ట్ చేసాం మేమైతే. ఇంకా ఈరోజు వినాయక చవితి రోజు చంద్రుని చూస్తే నీలాపనిందలు కలుగుతాయి అని అంటుంటారు కదా. దానికి రీజన్ ఏంటో మీకు తెలిస్తే అయితే కమెంట్ చేయండి. నేనైతే నాకు తెలిసిన స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుంటా. అదేంటంటే, శివుడు భాద్రపద శుద్ధ చవితి నాడే, అంటే వినాయక చవితి రోజే వినాయకుడికి విఘ్నాధిపత్యం ఇస్తాడంట. అప్పటి నుండి విఘ్నాలకు అధిపతి అయ్యాడంట వినాయకుడు. అప్పటి నుండి అందరూ గణేశునికి కుడుములు, ఉండ్రాలు అట్లా అన్నీ పెట్టి వినాయకుడి దగ్గర పూజించే వాళ్ళంట. అవన్నీ వినాయకుడు కడుపు నిండా తిని తన వాహనమైన ఎలుక పైన ఎక్కి కైలాసానికి వెళ్ళి అక్కడ తన తల్లిదండ్రులైన శివుడు, పార్వతికి వాళ్ళ పాదాలకి నమస్కరించుకోవాలి అనుకున్నాడంట. కానీ తను కడుపు నిండా తినడం వల్ల, ఉండ్రాలు పాయసం ఇట్లా కడుపు నిండా తినడం వల్ల తన తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించుకోలేకపోయాడంట. అది చూసి చంద్రుడు వినాయకుని చూసి హేళనగా విక్రించినట్లుగా నవ్వాడంట. అట్లా చంద్రుని దిష్టి తాకి గణేశుడంట తన పొట్ట పగిలి చనిపోతాడంట. అది చూసిన పార్వతి కోపంతో చంద్రుని శాపిస్తుందంట. నిన్ను చూసిన వాళ్ళంతా నిందలు పొందుతారు అని చెప్పేసి. తర్వాత బ్రహ్మ గణపతిని బ్రతికించిన తర్వాత అంట దేవతలందరూ కలిసి శాపాన్ని ఉపసంహరించుకోమని పార్వతిని కోరితే, పార్వతి ఆ రోజు వినాయక చవితి రోజు మాత్రమే చంద్రుడిని చూసిన వాళ్ళకి ఈ శాపం తీవ్రత వాళ్ళకు ఉంటుంది అని చెప్పేసి అట్లా మళ్ళీ తన శాపాన్ని అయితే ఈ విధంగా మార్చుతుందంట. అందుకే అప్పటి నుండి వినాయక చవితి రోజు మాత్రమే చంద్రుని చూసిన వాళ్ళందరూ నిందలు పడాల్సి వస్తుందంట. ఒకవేళ కనుక వినాయక చవితి రోజు అనుకోకుండా చంద్రుని చూస్తే దానికి మనం చేయాల్సింది ఏంటంటే, ముందు గణపతికి పూజించి పూలు పండ్లు అన్నీ గణపతికి సమర్పించి అవన్నీ మళ్ళీ రిటర్న్ చంద్రుడికి చూపించి అవన్నీ మళ్ళీ పేదవారికి దానం ఇవ్వాలంట. అప్పుడే మళ్ళీ సింహం ప్రసేనామవధిం సింహ జాంబవక హతం సుకుమార మరోధిం తవహేష్య శమంతకం అనే మంత్రాన్ని చెప్పి గణపతి పాదాల దగ్గర ఉన్న అక్షింతలను తీసుకొని తలపై వేసుకోవాలంట. ఇలా చేయడం వలన, ఈ మంత్రం చెప్పడం వలన మనకి ఆ నీలాప నిందనలు అనేవి తొలగిపోతాయంట, అట్లాంటి నిందలు ఏం పడకుండా. సో ఇప్పటి వరకు అయితే ఎవరైనా నిన్న అంటే వినాయక చవితి రోజు ఎవరైనా కనుక
చంద్రుని చూస్తే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి. మేమైతే ఎవ్వరము చంద్రుని మాత్రం చూడలేదు. మీలో ఎవరైనా చూస్తే మాత్రం ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇంకా మీకేమైనా వేరే స్టోరీ ఏమైనా తెలిసి ఉంటే, అంటే ఇంకా ఇది కాక నాకు తెలిసిందైతే ఇది, మీకు ఇంకా వేరే ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇది మా పూజా ప్రాసెస్ అయితే చూసేయండి.